మనకి ఇండిపెండెన్స్ డే లాగా ఇస్రాయేలీలకి చెరలోకి వెళ్ళటం అంటే బాబిలోనియన్ ఎక్సైల్లోకి వెళ్ళటం అనేది ఒక డివైడింగ్ పాయింట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ డే, బట్ ఇట్స్ 70 years. 70 సంవత్సరాలు వాళ్ళు చెరలోకి వెళ్ళారు. చెరకు ముందు ఉన్నటువంటి ప్రాఫిట్స్ని ప్రీ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్ అంటారు. వీ హ్యావ్ పీపుల్ లైక్ ఐజయా, జర్మయా ఎగ్జాక్ట్లీ ఎక్సైల్ మూమెంట్ దాకా ఉన్నాడు, ప్రీ ఎక్సైలిక్ ప్రాఫిట్. తర్వాత 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎజిక్యల్ చెరలోకి వెళ్ళక ముందు నుంచి ఉన్నాడు. హీ వాజ్ దేర్ బిఫోర్ ఎక్సైల్, హీ వాజ్ ఆల్సో డ్యూరింగ్ ఎక్సైల్. ఆయన చెరలోకి వెళ్ళిన తర్వాత కూడా ఉన్నాడు. ఓకే, దెర్ ఆర్ సమ్ ప్రాఫిట్స్ హూ వర్ ఇన్ ఎక్సైల్ అండ్ ఆఫ్టర్ ఎక్సైల్. చెరలోకి వెళ్ళినప్పుడు ఉన్నారు, చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఉన్నారు. వన్ ప్రాఫిట్ ఈజ్ డానియల్ చెరలోకి వెళ్ళిన తర్వాత ప్రవక్త, చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్ దాకా ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఓకే, బట్ దెర్ ఆర్ 3 prophets హూ వర్ ఎక్స్క్లూజివ్లీ మినిస్టరింగ్ ఆఫ్టర్ ది ఎక్సైల్. చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత 3 ప్రవక్తలు ప్రవచించారు, హగాయ్, జకరయా అండ్ మలకాయ్. ఓకే, హగాయ్, జకరయా ఇద్దరు సిమిల్టేనియస్గా ఒకే సమయంలో వాళ్ళు ప్రవచించారు. కానీ మలకాయ్ కొంచెం లేట్గా, నియర్లీ 100 years తర్వాత. కొంచెం లేట్ అంటే 2 రోజులు 3 రోజులు అనుకోవద్దు, 100 ఏళ్ళ తర్వాత. ఓకే, వీళ్ళు 520లో వీళ్ళు ప్రవచిస్తే ఆయన 430లో ప్రవచించాడు. 90 years గ్యాప్ ఉన్నదన్నమాట. ఈజ్ కన్సిడర్డ్ టు బి ద లాస్ట్ ప్రాఫిట్. ఆయన తర్వాత ఇంకా ఎవరూ ప్రవచించలేదు. వీ హ్యావ్ ఎ గ్యాప్ ఆఫ్ 400 years. దెన్ John the Baptist came and Jesus came. Okay, so that is the whole picture. Now హగై అండ్ జకరియా ఇద్దరు కూడా ఒకే టైంలో ప్రవచించారు. వాళ్ళు ఎందుకు ప్రవచించాల్సి వచ్చింది అని అంటే కనుక, కోరేషు అనేటువంటి ఆయన పర్షియన్ కింగ్ ఇస్రాయేలీని అంటే యూదుల్ని వెనక్కి పంపించేశాడు. షేష్ బజార్, జోషువా అనేవాళ్ళు వెనక్కి వచ్చారు. దే రిటర్న్డ్ ఇన్ 537 వచ్చారు. వాళ్ళు 1 yearలో టెంపుల్ కట్టడానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు, కానీ ఆ తర్వాత కట్టడం మానేశారు. 16 years ఆ ఫౌండేషన్ స్టోన్ అలాగే ఉండిపోయింది. 520 BCలో దేవుడు ముందు హగ్గైని పంపించాడు, ఆ తర్వాత జకర్యాను పంపించాడు. హగ్గై కేవలం 4 prophecies ఇచ్చాడు. వీ హ్యావ్ ఎగ్జాక్ట్ డేట్స్ ఆల్సో. August 29th 520 BC, October 17th 520 BC, December 18th మార్నింగ్ 3rd prophecy, December 18th ఈవినింగ్ 4th prophecy. మొత్తం 4 prophecies ఉన్నాయి. ఆ 4 prophecies ఉన్నటువంటి బుక్నే మనము హగ్గై ప్రవచనం అని చెప్తూ ఉంటాం. ఈ 4 prophecies-లో 7 issues ఉన్నట్లు మనం చూస్తాం. 7 issues. ఈ 4 ప్రవచనాల్లో దేవుడు 7 విషయాలు వాళ్ళతో డీల్ చేసినట్లు మనం చూస్తాం. అవుట్లైన్ లాగా చెప్పాలంటే, మొదట ఈ ఛాలెంజ్డ్ దెమ్, కోపగించుకున్నాడు. నా మందిరము కుప్పకూలుంటే కనుక మీరు ప్యానల్డ్ హౌసెస్లో ఉండటానికి మీకు బుద్ధి ఉందా లేదా? మీరు జూలు పార్కులు కట్టుకోవడానికి మీకు ఏమన్నా ఉందా అని తిట్టాడు. దట్ ఈస్ ఫస్ట్ వన్, ఛాలెంజ్. తర్వాత కర్స్ డిక్లేర్ చేశాడు, శాపం ఏంటో చెప్పాడు. మీరు బాగా సంపాదిస్తున్నారు, కానీ ఇంటికి ఏం తెచ్చుకోలేకపోతున్నారు. పంటలు వేస్తున్నారు, పని పురుగులు తినేస్తున్నాయి. దెర్ ఈజ్ అ డ్రాట్, మీ మధ్యన కరువు ఉన్నది. దెర్ ఆర్ డిసీజెస్, మీ మధ్యన జబ్బులు ఉన్నాయి. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ మీ అని దేవుడు డైరెక్ట్గా చెప్పేశాడు. నేనే వాటిని చేశాను. ఎందుకు అనంటే మీ అటెన్షన్ నా వైపు డ్రా చేసుకోవడానికి. సో ఫస్ట్ ఛాలెంజ్, సెకండ్ కర్స్. ఎప్పుడైతే ఈ 2 August 29th 520లో చెప్పాడో, విదిన్ 3 weeks 3 వారాల లోపల September 21st ఆ ప్రాంతంలో వాళ్ళు కన్ఫెషనల్ ప్రేయర్ చేశారు. కన్ఫెషనల్, ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేశాం అని ప్రార్థన చేశారు. సో దట్ ఈస్ ద 3rd C, ఛాలెంజ్, కర్స్, కన్ఫెషన్. కన్ఫెషన్ చేసినటువంటి ఒక 3 daysకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో మొదటి చాప్టర్కి 4 C's అనుకున్నాం: ఛాలెంజ్, కర్స్, కన్ఫెషన్, కన్స్ట్రక్షన్. కూల్. ఇది జరిగిన 1.5 month తర్వాత October 17th గాడ్ సెంట్ ప్రాఫెట్ హగ్గై సెకండ్ టైం. ఇప్పుడు ఎందుకు పంపించాడంటే వీళ్ళల్లో కాస్త భయం ఏర్పడింది.
మేము కట్టగలమా దీన్ని? డు వీ హ్యావ్ దట్ మెనీ రిసోర్సెస్? మమ్మల్ని ఎవరన్నా అడ్డుకుంటే, మాకెవరైనా ఎదురు చెప్తే, ఇలాంటి భయాలు పట్టుకున్నాయి. అప్పుడు దేవుడు కంఫర్ట్ చేశాడు, నేను ఇస్తాను మీకు. ఇది వరకు ఉన్నటువంటి మందిరము కంటే మరీ మహిమ కలిగినటువంటి మందిరాన్ని మీరు కడతారు అనేటువంటి ఒక ప్రామిస్తో కంఫర్ట్ చేశాడు. సో దట్ ఈస్ ద 5th C, కంఫర్ట్. తర్వాత ఒక చిన్న కంపారిజన్తో వాళ్ళకి బుద్ధి చెప్పాడు డిసెంబర్ 18th మార్నింగ్. ఏంటనంటే, ఈజీగా హోలీ అయిపోదాం అనుకోవద్దు, ఈజీ మెథడ్లో నన్ను సాటిస్ఫై చేద్దాం అని అనుకోవద్దు, పెరిఫరల్ లెవెల్లో బయట మీరు నన్ను ప్లీజ్ చేద్దామని అనుకోవద్దు, అది తప్పు అని కంపారిటివ్గా ఆయన మాట్లాడాడు. కంపారిజన్, దట్ ఈస్ ద 6th C. ఇక చివర 21 నుంచి 23 దాకా మనం చూసినట్లయితే 3 వర్సెస్లో జెరుబాబెల్ అప్పుడున్నటువంటి గవర్నర్ జెరుబాబెల్కి పర్సనల్గా ఒక కావనెంట్ ఇచ్చాడు. అయ్యా, మీ తాతగారికి నేను ఒక వాగ్దానం ఇచ్చాను, అదేంటనంటే ఈ సింహాసనం మీద ఎప్పుడు నీ వంశం వారిని కూర్చోపెడతానని. కానీ ఇంతకాలం గ్యాప్ వచ్చింది కాబట్టి నీకు రింగ్ పెడుతున్నాను, నేను నా ముద్ర ఉంగరంగా చేసుకొని ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ దెర్ విల్ బి 1 person సిట్టింగ్ ఆన్ దిస్ థ్రోన్ అని అన్నాడు. అందుకనే జెరుబ్బాబెల్ పేరు జీసస్ క్రైస్ట్ యొక్క జీనియాలజీలో మనకు కనబడుతుంది అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కావనెంట్ దట్ గాడ్ మేడ్ హిమ్. సో 7 C's అనమాట. ఛాలెంజ్, దెన్ కర్స్, దెన్ కన్ఫెషన్, కన్స్ట్రక్షన్, కంఫర్ట్, కంపారిజన్, కావనెంట్. ఓకే, సో దిస్ ఈస్ ది ఓవరాల్ అవుట్లైన్. సో ఈ అవుట్లైన్లో నిన్న వీ హ్యావ్ సీన్ 2 కాన్సెప్ట్స్. ఒకటేంటంటే దేవుడు ఛాలెంజ్ చేయటం అనేది. బేసిక్గా ఛాలెంజ్ చేయటం అన్న దాన్ని నేను ఇట్లా ఆలోచిస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వాట్ ఛాలెంజ్ ఈజ్ అని చెప్తాను. పుసిక్యాట్, పుసిక్యాట్, వేర్ హ్యావ్ యూ బీన్? ఐ బీన్ టు లండన్ టు సీ ద క్వీన్. పుసిక్యాట్, పుసిక్యాట్, వాట్ డిడ్ యూ డూ దేర్? ఐ ఫ్రైటెండ్ అ మౌస్ అండర్ ద క్వీన్స్ చైర్. ఈ రైమ్ మీరు వింటే చాలా సీరియస్గా వింటారు మీరు, నాకు తెలుసు మీరు అప్పుడు అలాగే విన్నారు. కానీ దీన్ని నేను తెలుగులోకి కన్వర్ట్ చేసి అసలు ఏం జరిగి ఉన్నదో చెప్తాను మీకు. అప్పుడు మీరు దీని యొక్క మజా ఏంటో మీకు తెలుసుకోండి. అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి ఉన్నది. ఆ పిల్లికి ఒక కోరిక పుట్టుకొచ్చింది. ఏమనంటే రాణిగారిని చూడాలని, క్వీన్ చూడాలని. క్వీన్ ఉండేది ఇంగ్లాండ్లో. సో ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళింది, లండన్కి వెళ్ళింది. ఆమె లండన్ ప్యాలెస్కి వెళ్ళేటప్పటికి రాణిగారు లేరు. మరి ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో. సో ఎవరో చెప్పారు ఈ థ్రోన్ మీద కూర్చుంటుందని. అందుకనే పిల్లి ఎదురుగా కూర్చుంది చాలా అటెన్షన్లో, మిస్టర్ బీన్ లాగా. వస్తే కనుక హాయ్ చెప్పేసి వచ్చేద్దామని. సో దట్ ఈస్ ద హోల్ సీన్. సో ఎదురుగా క్వీన్ వస్తుంది, క్వీన్ వస్తే చూసి వెళ్ళిపోవాలి. అంత సీరియస్గా చూస్తాం ఉన్నప్పుడు సడన్గా ఏదో కింద మూవ్ అయింది. దాని ఐసైట్ కిందకు వచ్చింది. ఒక ఎలక కనబడింది, ర్యాట్, ఒక మౌస్ కనబడింది. పిల్లి కదా, పిల్లిష్నెస్ బయటపడింది కదా. కాబట్టి ఆ పిల్లిష్నెస్తో, ఆ క్యాటిష్నెస్తో ఆ ర్యాట్ వెనకాల పరిగెట్టింది. అంటే తన యొక్క గొప్పతనం చూపించుకోవాలనుకుంది, పరిగెట్టింది. ర్యాట్ తక్కువేంటి, దాని ర్యాటిష్నెస్తో అది పారిపోయింది. ఇది దాన్ని చేజ్ చేసి అది ఎక్కడో రంధ్రంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇది ఒగుర్చుకుంటూ వెళ్తా ఉంది అని ఎవడో ఎదురొచ్చాడు. ఏయ్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు, అంత ఊరుస్తున్నావు అంటే లండన్కి వెళ్ళాను. అవునా, ఎందుకు? రాణిగారిని చూడటానికి. అవునా, ఏమైంది? రాణిగారిని చూసావా? లేదు. మరేం చేసావు? ఎలక పిల్లని భయపెట్టి వచ్చేసాను. డూ యు గెట్ ఇట్? ఇట్ వెంట్ ఆల్ ద వే టు లండన్ టు సీ ద క్వీన్, బట్ ఇట్ ఎండెడ్ అప్ ఓన్లీ ఇన్ ఫ్రైట్నింగ్ ఎ మౌస్ అండ్ రిటర్నింగ్. Many of us, we miss like that. దీన్ని మోసెస్ భాషలో కూడా చెప్పచ్చు. మోసెస్ భాషలో, మోషే నీ లైఫ్ గురించి ఏంటో చెప్తాను సార్. చిన్నప్పుడు నేను జేమ్స్ బాండ్ని. అదేంటి సడన్గా ఆ మాట ఉపయోగించా? జేమ్స్ బాండ్ అంటే ఆయన ఒక్కడే ఉంటాడు, చుట్టూ ఉన్న వాళ్ళంతా అమ్మాయిలు. నేను అదే టైప్. అదేంటిది? నేను నా ఏజ్లో కనుక వీధిలో నడుచుకొని వెళ్తే నా ఏజ్ అమ్మాయిలే ఉండేవాళ్ళు, అబ్బాయిలు ఉండేవాళ్ళు కాదు. ఆ టైంలో అందరిని చంపేశారులే, నేను అక్కడనే మిగిలా. డూ యు గెట్ ఇట్? మీరు సీరియస్గా ఆలోచించారులే తెలియదు. హీ వాజ్ ద సింగిల్ బాయ్ ఆఫ్ హిజ్ ఏజ్.
ఆ ఏజ్లో దెర్ ఇస్ నో బాయ్, అందరు గర్ల్సే. చాలా ఖతర్నాకమే నువ్వు. అవును, మా అమ్మకి జీతం ఇస్తే నన్ను పెంచింది. మా అన్న మా అక్క సన్నగా ఉంటారు, నేను లావుగుంటాను. ఎందుకని? నాకు 2 గుడ్లు, మా అన్నకి అక్కకి హాఫ్ గుడ్డే. అదెలా? వాళ్ళేమో సొంత ఖర్చు మీద బతికారు, మనేమో అమ్మకి డబ్బులు వచ్చినాయి. అసలు మన ట్రీట్మెంటే వేరు తెలుసా. వాళ్ళేమో మున్సిపల్ స్కూల్లో చదివేవాళ్ళు, నన్నేమో కాన్వెంట్లో చదివించారు. అవునా? మనకు శాలరీ వచ్చేది కదా. నువ్వు ఈ లాంగ్వేజ్లో అర్థం చేసుకున్నావు మోసెస్ని? హ్యావ్ యూ అండర్స్టూడ్ మోసెస్ లైక్ దాట్? దేవుడు నన్ను ఆ విధంగా పెంచారు. 10 years తర్వాత మనకి ప్యాలెస్కి షిఫ్ట్ అయిపోయాంలే. ఇంక అప్పటి నుంచి ప్యాలెస్లోనే. మన ట్రీట్మెంటే వేరు అసలు. ముందు నడిచేవాడు, వెనకాల ఒకడు, నాకు గొడుగు అందించేవాడు ఒకడు, నాకు ఫుడ్ అందించేవాడు ఒకడు. లైఫే వేర్రా బాయ్, సూపర్ అసలు. స్టడీస్ కూడా మేము బాగుండేలే. మనకి ఫస్ట్ జూడో కరాటే నేర్చుకున్నా. ఇది జూడో కరాటే ఫస్ట్ నేర్చుకుంది నేను అదే. నీకు ఎలాగ చెప్పమంటావా? 40 years అప్పుడు ఒకడిని సింగిల్ షాట్తో చంపేసేనే. సింగిల్ షాట్లో ఎలా చంపారు అనుకున్నావు? మనకి తెలుసు ఏ పాయింట్లో కొడితే లేచిపోతాడు. మనకు అది ఉంది. సో ఐ లర్న్. నీకు తెలుసా మనకి ఎంబీఏలో గోల్డ్ మెడల్. ఎంబీఏ నీకు తెలుసు. చూడు బాయ్, డీసెంట్రలైజేషన్ చెప్పిందే మనం. అసలు 2 million పీపుల్ని సింగిల్ హ్యాండెడ్గా నడిపించింది నేనే, నోరు నత్తి అయినా కూడా. అసలు ఏంటనుకున్నాం మనం? సో దిస్ వాజ్ మీ. అయితే ఏమైంది? 40 years అప్పుడు కొంచెం తొందరపడ్డాను. ఏం చేయాలో అర్థం కాక టికెట్లు ఎక్కువ పడిపోయినాయి, వెళ్ళిపోయాను. టికెట్లు ఎక్కువ పడిపోయాయి అంటే అదెల్లే మన డ్రైవింగ్ లైసెన్స్ లేపేశారు. వెళ్ళిపోవాల్సి వచ్చింది ఊరు వదిలేసి. ఎబ్స్కాండ్ అయిపోయాను నేను. ఎవరి దగ్గరకు వెళ్ళి అసైలంలో ఉన్నాను నేను. 40 years అక్కడ ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు పిలిస్తే నేనా ఫెయిల్ అయిపోయాను అంటే పంపించాడు. నువ్వు వెళ్ళాయా అని అన్నాడు. చాలా జరిగినాయిలే, చాలా తగిలిని. ఎర్ర సముద్రం దాటాం, 40 ఏళ్ళు ఇశ్రాయేలుని నడిపించాం అరణ్యంలో. అసలు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడింది నేనే తెలుసా. దేవుడు నేను ఎదురెదురు కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దట్స్ వాజ్ మీ. నీకు వచ్చింది తెలుసా, దేవుడిని కన్విన్స్ చేసి 2 million పీపుల్ని చంపకుండా ఆపేశాను. మోసెస్ సూపర్ రా, నువ్వు చాలా సూపర్ అసలు, ఖతర్నాక్. మరి ఎండింగ్కి ఏమైంది? అదే వచ్చింది ఎండింగ్కి. యోర్దాన్ నది దాటి అవతలకెళ్ళా. అదేంటిది? దేవుడు కొండ మీద తీసుకెళ్ళి చూపించాడు అంతే. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డై. దట్స్ మై లైఫ్. దట్స్ మై లైఫ్. మనలో చాలామంది పొజిషన్ అదే. గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్ టు బ్రింగ్ అస్ టు ఎ సిచ్యువేషన్ వి ఫెయిల్ ఇన్ ద మూమెంట్. ఫుల్లర్ థియాలజికల్ కాలేజ్ అని ఉంటుంది పాసిడోనాలో, కాలిఫోర్నియాలో. అందులో ఒక ఆయన ఒక విచిత్రమైన పిహెచ్డి చేశాడు. ఆ పిహెచ్డీలో ఏంటనంటే, బైబిల్లో కొద్దో గొప్ప జీవితం గురించి రాసినటువంటి క్యారెక్టర్స్ని ఎన్నుకున్నాడు. 49 క్యారెక్టర్స్ ఉన్నాయి. 49 క్యారెక్టర్స్ అబౌట్ హూమ్ వీ హ్యావ్ సంథింగ్ టు డిస్కస్. ఈ 49 క్యారెక్టర్స్ ఎలా బిగిన్ చేశారు, ఎలా కంటిన్యూ చేశారు, ఎలా ఎండ్ చేశారు చూస్తే, అమాంగ్ దీస్ 49 క్యారెక్టర్స్ ఓన్లీ 13 క్యారెక్టర్స్ ఫినిష్డ్ వెల్. ఓన్లీ 13 ఫినిష్డ్ వెల్. ఫినిషింగ్ వెల్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనలో చాలామంది బిగిన్ చేస్తారు, కొంతమంది కంటిన్యూ చేస్తారు, చాలామంది డ్రాప్ అయిపోతారు. వేర్ ఆర్ యూ? వీళ్ళు పాపం కష్టపడి స్టార్ట్ చేశారు, కంటిన్యూ కూడా చేయలేదు, ఆగిపోయారు. సో దేవుడికి కోపం వచ్చింది. దట్ ఈస్ ద ఛాలెంజ్. దేవుడు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి నేను కూర్చోపెట్టాడు తెలుసా? హీ వాంటెడ్ టు ఛాలెంజ్ యూ. డూ యు నో వాట్ ఈస్ ఛాలెంజ్? బేసిక్గా కార్ రేస్లో ఛాలెంజ్ అంటే ఏంటి తెలుసా? టైర్ మార్చడం, పిట్ స్టాప్. గాట్ ఇట్? మీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. పిట్ స్టాప్. దట్స్ వాట్ గాడ్ డస్. హే, ఐ వాంట్ టు టెల్ యూ హౌ థింగ్స్ ఆర్. మీకు క్వశ్చన్ తెలుసా? పిట్ స్టాప్లో 22 to 26 seconds ఉంటారు. దట్స్ ఆల్. ఆ మూమెంట్లో చాలా కమ్యూనికేట్ అయిపోద్ది. చాలా స్పీడ్ ఎక్కువ, చాలా తక్కువ, చాలా ఎవ్రీథింగ్ విల్ బి కమ్యూనికేటెడ్ ఇన్ 26 seconds. ఆ తర్వాత వాళ్ళ యొక్క మూమెంట్స్ మారిపోతాయి. దేవుడు నేను ఇక్కడ కూర్చోపెట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు హీ వాంట్స్ టు సీ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఇన్ యువర్ డిరెక్షన్. దాట్ ఈస్ కాల్డ్ రివైవల్. దట్ ఈస్ కాల్డ్ రివైవల్. పిట్ స్టాప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ ఆ విధంగా ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేయటమే కాకుండా భయపెట్టాడు ఆయన. భయపెడతామంటే రే నేను లేపేస్తా
అని కాదు, ఇప్పుడు దాకా ఉన్నట్లాంటి కారణం నేనే. కరోనా ఎవడో సృష్టించాడు అనుకుంటున్నా, ఏం కాదు, నేనే రావాలని చేశాను. నేను ఐఎమ్ ద కాజ్, ఐఎమ్ సావరెన్. ఒకవేళ నాకు తెలియకుండా కరోనా వస్తే నా యొక్క సార్వభౌమ అధికారానికే దెబ్బ. నాకు షాక్ ఇస్తే కరోనా, నేను దేవుణ్ణే కాదు. నాకు షాక్ ఇచ్చేది ఈ లోకములో ఏది లేదు. నాకు తెలియకుండా జరిగేది ఈ లోకములో లేదు. ఇట్స్ మీ. నేనే. ఎందుకు తెచ్చానో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఆలోచించాలని కాదు, బతికున్న నీ లైఫ్ ఎక్కడుందో ఆలోచించుకోవడానికి. వాళ్ళు వెళ్ళిపోయారు. చెడ్డోళ్ళు అయితే నరకానికి వెళ్ళిపోయారు, మంచోళ్ళు అయితే పరలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. బతుకున్న నీకు దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? ఇట్ ఈస్ మై గ్రేస్ ఐ కెప్ట్ యు అలైవ్. నా కృపను బట్టి నిన్ను బతుకుంచాను. ఇంకా నువ్వు ఆలోచిస్తావా? దట్స్ వాట్ గాడ్ సేస్. ఓకే, 2 points అయిపోయినాయి. నౌ వీఆర్ కమింగ్ టు ది 3rd point. 12వ వచనం చదువుతున్నాను. హగ్గై చాప్టర్ 1 verse 12 onwards. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడును యెహోషువాయు శేషించిన జనులందరినూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వర్తమానం విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, మందిరము కూలిపోతే దేవుడు జో బైడెన్ని, ఫ్రాంక్లిన్ గ్రహాంని కూర్చోబెట్టి మాట్లాడాడు అన్న. టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. అర్థమైందా? ఇక్కడ కన్ఫెషన్కి వచ్చేటప్పటికి, పశ్చాత్తాపంకి వచ్చేటప్పటికి, రియలైజేషన్కి వచ్చేటప్పటికి ముగ్గురును కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఎవరా ముగ్గురు అంటారేమో. ఒకటి జో బైడెన్, రెండోది ఫ్రాంక్లిన్ గ్రహాం, మూడోది రెస్ట్ ఆఫ్ ద క్యాబినెట్. ముగ్గురును కూర్చోబెట్టాడు. ఎవరు ఆ ముగ్గురు అంటే? షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెల్, దట్ ఈస్ గవర్నర్. యెహోజాదాకు కుమారుడైన ప్రధాన యాజకుడు, దట్స్ ద పాస్టర్. శేషించిన జనులందరూ, దట్స్ ద క్యాబినెట్. ముగ్గురు కూర్చోబెట్టాడు. ఆ ముగ్గురితో మాట్లాడుతుంటే పశ్చాత్తాపము, రియలైజేషన్, రిపెంటెన్స్, రిటర్నింగ్ టు గాడ్ ముగ్గురులోనూ జరిగింది. ముగ్గురులోను గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొందేది ఒకసారే, తిరిగి జన్మించేది ఒక్కసారే. వీఆర్ బార్న్ అగైన్ ఓన్లీ వన్స్. దెర్ ఇస్ నో డౌట్. వి చేంజ్ అవర్ లైఫ్ ఓన్లీ వన్స్. వి చేంజ్ అవర్ డైరెక్షన్ ఓన్లీ వన్స్. మన జీవితంలో యూటర్న్ జరిగేది ఒక్కసారే. మన జీవితంలో కొత్తగా జన్మించేది ఒకసారి. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, రిపెంటెన్స్ అనేది చచ్చేదాకా జరుగుతూనే ఉంటుంది. మీలో కొంతమంది చాలా సీనియర్స్ ఉన్నారు. మీలో కొంతమంది దేవుని వాక్యం బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది మేబీ 20-30 years క్రితం బ్యాప్టిజం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది స్పిరిచువల్ గిఫ్ట్స్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. మీలో స్పిరిట్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, అయినప్పటికీ కూడా మీతో చెప్తున్నాను, రిపెంటెన్స్ ఈజ్ నెసెసరీ టిల్ డెత్. అదేంటండి, ఎందుకండి రిపెంటెన్స్ అంటే? రిపెంటెన్స్ అనేది ఎలా ఉంటుందంటే, ద మోర్ క్లోజర్ యూ బికమ్ టు గాడ్, ద మోర్ బ్లాక్ స్పాట్స్ యూ ఫైండ్ ఇన్ యువర్ లైఫ్. ఎట్ ఎనీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, నా జీవితంలో ఏ బ్లాక్ స్పాట్ లేదురా, నేను పర్ఫెక్ట్ అని అన్నానంటే నువ్వు పడిపోయావని అర్థం. ఇది ఎప్పుడు దాకా జరుగుద్ది? చచ్చేదాకా జరుగుతూనే ఉంటుంది. చచ్చేదాకా. యూ డోంట్ రీచ్ ద టాప్. ఎప్పటికీ కూడా ఈ లోకములో ఉన్నప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళం అస్సలు వెళ్ళం. నాకు అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పదాలు ఉపయోగిస్తున్నప్పుడు భయం వేస్తుంది. ఏమంటే తెలుసా, ఈయనరా నెంబర్ 1 ప్రీచరు, ఈయనరా టాప్ 10 తెలుగు ప్రీచర్స్లో ఒకళ్ళు. ఏందండి ఇది, ఏమన్నా క్రికెట్ మ్యాచా? We don't have categories like that. ఒకవేళ కనుక దేవుని కనుదృష్టి తెలుగు రాష్ట్రాల మీద పడి, ప్రభా తెలుగు రాష్ట్రాల్లో నీకు బాగా ఇష్టమైనటువంటి 10 మందిని ఏర్పరచుకోండి అని అంటే,
నువ్వు ఉంటావా అని అనటానికి ఎంతమందికి సువార్త చెప్పావు అన్నది కాదు, ఎన్ని పాస్టర్లు ఉన్నాయని కాదు, ఎన్ని పెద్ద మీటింగుల్లో మాట్లాడావని కాదు, ఎన్ని పెద్ద చర్చిలు కట్టావని కాదు, ఎంత లోబడ్డావనేది. హౌ ఒబీడియంట్ యు ఆర్, హౌ ఒబీడియంట్ యు ఆర్. జెరమయా 40 సంవత్సరాలు వాక్యాన్ని బోధించాడు. ఫ్రమ్ 627 to 687, 40 years ఆయన బోధించాడు. ఏమైంది? ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు. సో జెరమియాని జీరో అని అంటావా? క్వాలిఫై అవ్వలేదు అని అంటావా? గాడ్ విల్ నాట్ లుక్ అట్ జెరమియా లైక్ దాట్. అట్లా చూడ్డం. ఈ లోకరీత్యా సక్సెస్ అని ఏదనుకుంటావో, ఈ లోకరీత్యా పర్ఫెక్ట్ అని ఏది అనుకుంటావో, ఇన్ గాడ్ సైట్ ఇట్ మైట్ నాట్ బి. కన్ఫెషన్ లోన జరుగుద్ది, దేవునితో సంధి లోన కలిగేది, బయట ప్రజలకు తెలియదు అది. చూడండి వాళ్ళు ఏం చేశారు. యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వర్తమానం యెహోవా యందు భయభక్తులు పూనిరి. రిపెంటెన్స్, కన్ఫెషన్ ఉన్నప్పుడు ద వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఈజ్ భయము, భక్తి. హౌ డు యు డిఫైన్ భయము, భక్తి? ఎట్లా డిఫైన్ చేస్తాం? రెవరెన్స్ ఎలా డివైడ్ చేస్తాం? హౌ డు యు డిఫైన్? భయము, భక్తి అన్నదాన్ని చాలా టెక్నికల్గా చెప్పాలంటే, దేవుడితో ఉన్న సరి అయిన సంబంధం నీ చుట్టూ ఉన్న వారి మీద రిఫ్లెక్ట్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ రైట్ రిలేషన్ విత్ గాడ్. చాలా టెక్నికల్గా ఉంటుంది. నేను చెప్పమంటారా? సింపుల్గా చెప్పమంటే రైట్ రిలేషన్ అంటే దేవుడు పక్కడున్నాడు అనుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే అదే భయభక్తులు. వేరెవర్ యు ఆర్, వేరెవర్ యు ఆర్, whatever situation you are in, if you believe that God is beside me, watching what I am doing, listening what I am saying, seeing what I am watching, you will be very careful. భయము, భక్తి. దేవుడు నన్ను చూస్తున్నాడు. సో అది మొదలైంది. ఇంతకాలం ఏమనుకున్నారు? 16 ఏళ్ళు నా ఇష్టం ఎంజాయ్ చేయొచ్చు, ఎవడు చూడలేదు కదా. Particularly people who are living in a third culture. You are people who are living in a third culture. Do you know what is the meaning of a third culture? మీ మమ్మీ కల్చర్ కాదు, మీ డాడీ కల్చర్ కాదు, యు ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ కల్చర్. థర్డ్ కల్చర్ అన్నదానికి ఇంకొక మీనింగ్ ఉంటుంది. ఎలాగో చెప్పమంటారా? ఇక్కడేమో మిమ్మల్ని కోకోనట్స్ అంటారు, ఇక్కడేమో మిమ్మల్ని కోకోనట్స్ అంటారు. ఇండియాకి వెళ్తే కనుక బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటారు. కోకోనట్ ఏంటండి అంటానేమో, బయటికి బ్రౌను లోన వైట్, నోరు తెరిస్తే చాలు అమెరికన్ లాంగ్వేజ్, థింకింగ్ చూస్తే చాలు అమెరికన్, మాట చూస్తే చాలు అమెరికన్, భాష అమెరికన్. కోకోనట్ లోన వైట్, కానీ బయట స్కిన్ మార్చలేవు, ఏషియన్. సో ఇక్కడ మీకు యాక్సెప్టెన్స్ ఉంటుందా? ఉండదు. ఇక్కడ మీకు బుల్లింగ్ ఉంటుందా? ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని వేరుగా చూస్తారా? చూస్తారు. యు ఆర్ ఎ కోకోనట్, యు ఆర్ ఎ కోకోనట్ హియర్. పోనీ ఇండియాకి వెళ్ళామనుకో, అక్కడ ఎవరితోనూ కలవలేవు. యూ కెనాట్. సింపుల్గా చెప్పంటారా? మీలో కొంతమంది అమెరికాలో పుట్టి టీనేజ్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్తే టాయిలెట్కి వెళ్తాను కూడా మీకు చేత కాదు. యు స్ట్రగుల్, యు స్ట్రగుల్. సో అక్కడ కంఫర్టబుల్ కాదు, ఇక్కడ కంఫర్టబుల్ కాదు, మరి ఇక్కడ యు లివ్ ఇన్ మిడ్ ఎయిర్. దట్ ఈస్ ద థర్డ్ కల్చర్. ఐ నో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. అలాంటి సిచ్యువేషన్లో మీ జీవితాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేయగలుగుతారు తెలుసా? గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ విత్ మీ. జోసెఫ్ థర్డ్ కల్చర్లో బతికాడు. గాడ్ ఈజ్ విత్ మీ అని బతికాడు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. డానియల్ థర్డ్ కల్చర్లో బతికాడు. గాడ్ ఈజ్ విత్ మీ అనుకున్నాడు. తర్వాత కింగ్ తర్వాత పొజిషన్ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన you must learn to live as if God is beside you. భయము, భక్తి కలిగి జీవించడం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవాకు. యెహోవా యోధా దేశపు అధికారియు షేల్తేరు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును
ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనసును శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు కూడొచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతిగా తమ దేవుని మందిరము పనిచేయ మొదలుపెట్టారు. కన్ఫెషన్ లీడ్స్ టు కన్స్ట్రక్షన్. మన లైఫ్లో టాప్ డెసిషన్స్కి 2 సైడ్స్ ఉంటాయి. లైఫ్లో టాప్ డెసిషన్స్. ఒక సింపుల్ టాప్ డెసిషన్ ఏంటి తెలుసా? ఒక అమ్మాయి నీకు నచ్చింది, లేదా ఒక అబ్బాయి నీకు నచ్చాడు, యూ ప్రపోజ్ చేసావు, ప్రపోజల్ యాక్సెప్ట్ అయిపోయింది, దెన్ యూ లివ్ టుగెదర్, ఓకే, దెన్ యూ గో స్టడీ, ఓకే, యు ఆర్ ఇన్ అ రిలేషన్. ఫేస్బుక్లో స్టేటస్ మారిపోద్ది, ఐఎమ్ ఇన్ ఎ రిలేషన్, ఓకే. అయితే యు ఆర్ ఓన్లీ ఇన్ రిలేషన్, దట్స్ ఆల్. యూ కెనాట్ బి కాల్డ్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్. మిమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ అనరు. ఒకవేళ మీరు కనుక పిల్లల్ని కంటే కనుక దే ఆర్ కాల్డ్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ వెడ్లాక్, దట్స్ ఆల్. అయితే ప్రపంచం రికగ్నైజ్ చేయాలంటే కనుక మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? పెళ్లి చేయాలి. ప్రపోజల్ ప్రైవేట్ అయితే పెళ్ళి పబ్లిక్. ప్రపోజల్ ప్రైవేట్ అయితే పెళ్ళి పబ్లిక్. కన్ఫెషన్ ప్రైవేట్ అయితే యేసయ్య నా దేవుడు అని పబ్లిక్గా డిక్లేర్ చేసి దాన్ని లైఫ్లో చూపిస్తే కనుక దాన్ని కన్స్ట్రక్షన్ అంటారు. ఒకవేళ ప్రైవేట్ కన్ఫెషన్ ఉండి పబ్లిక్గా చూపించలేకపోతే కనుక ఏమవుతుంది అని అంటే కనుక నీకు ఆయనకి పెళ్ళి అవ్వలేదని అర్థం. దేవుడు పెళ్ళి కొడుకు, సంఘము పెళ్ళి కుమార్తె. నీ పెళ్ళి కొడుకే నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడతలేదంటే నువ్వు లవ్ చేసావంటే ఎవడు నమ్ముతాడు? నువ్వే నాకు ఇష్టం, నువ్వే నా జీవితం. ఇందాకే పాట పాడారు, అర్థమైందా? నా జీవితం మొత్తం నీకే అనేసి. జీవితం మొత్తం నీకే అన్నప్పుడు వై డోంట్ యూ డిక్లేర్, వై డోంట్ యూ షో జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఎందుకు చూపించుకోలేకపోతున్నావు? వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు లవ్ హిమ్? కోపానికి ఏం అవసరంలా. నోరు మూసుకుంటే కోపమే, సైలెంట్గా ఉంటే కోపమే, ఏం చెయ్యకపోతే కోపమే, ప్యాసివ్గా ఉంటే కోపమే. కానీ ప్రేమ అలా కాదు. లవ్ నీడ్స్ ఐదర్ వర్డ్స్ ఆర్ యాక్షన్స్. ఇఫ్ దెర్ ఆర్ నో వర్డ్స్, నో యాక్షన్స్, దెర్ ఇస్ నో లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అని ఆగిపోలా, కుమారుని ఇచ్చాడు. యాక్షన్, యాక్షన్. లేకపోతే ప్రేమకి రూపం లేదు, ప్రేమకి అర్థం లేదు. నౌ ఇఫ్ యు లవ్ గాడ్, ఇఫ్ యు హ్యావింగ్ ఎ లవ్ రిలేషన్ విత్ గాడ్, షో ఇట్, చూపించు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది బ్యాప్టిజం తీసుకోలేదేమో, తీసుకోండి. మీట్ యువర్ పాస్టర్, టెల్ హిమ్, ఎస్, ఆయనతో నేను ప్రైవేట్ కనెక్షన్లో ఉన్నాను, ఐ వాంట్ టు డిక్లేర్ ఇట్, ఐ వాంట్ టు డిక్లేర్ ఇట్. చెప్పండి. మీరు ఆఫీస్లో నేను దేవుని బిడ్డని పెద్ద డిక్లేర్ చేయక్కర్లేదు, మీ యొక్క డాష్బోర్డ్ మీద ఏం రాసుకోక్కర్లేదు. అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు చెప్పగలరా? ఐ నో అమెరికాలో ఆమె హిందూ అని చెప్పుకోవడానికి చాలా ధైర్యం ఉంటుంది, ఆమె ముస్లిం అని చెప్పుకోవడానికి చాలా ధైర్యం ఉంటుంది. బట్ ఆమె క్రిస్టియన్ అని చెప్తే కానీ అహో, టిపికల్ అమెరికన్ రెస్పాన్స్. ఓ, దట్స్ హౌ దే రెస్పాండ్. You can't say that you are a Christian in this country. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. But let me tell you about India. India is not far away. India is going to have the toughest possible time in the next few years. 1925లో RSS ఫామ్ అయింది. RSS ఫామ్ అయినప్పుడు RSS లీడర్స్ కొంతమంది అగ్ని మీద శపథం చేశారు. అగ్ని మీద ఏమన్నా తెలుసా? 100 సంవత్సరాల్లో ఈ దేశాన్ని హిందూ దేశం చేస్తామని. దట్ ఈస్ 2025. సో 2025 లోపల హిందూ దేశానికి ఉండాల్సినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. జై శ్రీరామ్ అనని వాడు ఇండియన్ సిటిజన్ అవ్వలేడు. కాబట్టి క్రిస్టియన్స్ ఎవరు సిటిజన్స్ కాదు, ఇక ముస్లిమ్స్ ఎవరు సిటిజన్స్ కాదు. ఫ్రమ్ 2024 సిటిజన్షిప్ లేకపోతే నీకు పాస్పోర్ట్ వస్తుందా? ఐ డోంట్ నో. సిటిజన్షిప్ లేకపోతే నీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా? ఐ డోంట్ నో. బట్ దే డిక్లేర్ వీ డోంట్ వాంట్ టు గివ్ సిటిజన్షిప్. సార్, ఇది జరుగుద్దా?
జరగడానికి అవకాశం ఉందా? ఎవడు ఎదురు చెప్తాడు? సుప్రీంకోర్టా? దాని జడ్జి ఎళ్ళోడేగా. పార్లమెంటా? ఎళ్ళదేగా. ప్రైమ్ మినిస్టరా? ఎళ్ళోడేగా. పోలీసులా? ఎళ్ళోళ్ళేగా. హిట్లర్ ఒక్కడే ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ ఒక్కటిగా పనిచేస్తుంది. దట్స్ ఆల్. యు కాంట్ బి ఎ సిటిజన్. యు కాంట్ బి ఎ సిటిజన్. అలాంటి పరిస్థితుల్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ సీక్రెట్ కన్ఫెషన్ అండ్ లీవ్ దేర్ బికాస్ ఆఫ్ ఫియర్, దేవుడికి భయపడేవాడు ప్రపంచంలో ఎవరికి భయపడ్డావు? దేవుడి ఎడల భయము భక్తి లేకపోతే ప్రపంచంలో ఎవరికైనా భయపడతారు. 16 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ మూల పెట్టినటువంటి వాళ్ళు 24 రోజుల్లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశారు. 16 ఇయర్స్ ఎక్కడ, 24 డేస్ ఎక్కడ? గుర్తుపెట్టుకోండి, పడిపోవటం అనేది స్లోగా పడతారు. మళ్ళీ చెప్తున్నాను నేను, పడిపోవటం అనేది స్లోగా పడిపోతారు, కానీ బాగుపడటం అనేది సడన్గా అవుతుంది. ఒక్కసారే డ్రగ్ అడిక్ట్ అవడు. ముందు సిగరెట్లు, తర్వాత గంజాయి, తర్వాత స్మోకు, ఆ తర్వాత వీడ్. అది వెళ్ళేది. నేను అలాగే వెళ్ళాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ డిడ్ నాట్ గో టు వీడ్. నో, ఐ డిడ్ నాట్. దెర్ ఆర్ స్టెప్స్. కానీ మానేయటం మాత్రం ఒక్కసారే మానేశాను. ప్లీజ్ రిమెంబర్, పాడైపోవటం అనేది స్లోగా జరుగుద్ది, బాగుపడటం అనేది స్లోగా జరగదు. మీలో కొంతమంది ఈ డైలాగ్ వేస్తారు, అన్న నెమ్మదిగా వస్తున్నాను అన్న దేశే దగ్గరికి. ఎవడు రాడు నెమ్మదిగా, ఎవడు రాడు. ఏసే దగ్గరికి వస్తే సడన్గా వస్తాడు. జీవితం మారితే సడన్గా మారుతుంది, అంతే. నువ్వు సడన్గా మారట్లేదనంటే నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకుంటున్నావు మారుతున్నానని. గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి పాడైన వాళ్ళు రావాలి, బాగు చేసుకున్న వాళ్ళు రావక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్, దెర్ ఇస్ నో నీడ్ టు కమ్ టు గాడ్. యు ఆర్ కమింగ్ టు గాడ్ ఆస్కింగ్ హిమ్ టు రిపేర్. ఈ క్వశ్చన్ తెలుసా, బైబిల్లో 1189 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 చాప్టర్స్ కన్స్ట్రక్షన్, లాస్ట్ 2 చాప్టర్స్ రీకన్స్ట్రక్షన్. కొత్త ఆకాశము కొత్త భూమి, లాస్ట్ 2 చాప్టర్స్ 21, 22. ఫస్ట్ 2 చాప్టర్స్ 1 and 2 కొత్త క్రియేషన్. ఈ క్రియేషన్కి న్యూ క్రియేషన్కి మధ్యన 185 చాప్టర్స్ రిపేర్. The Bible is predominantly a book that repairs. Come to God as you are. నువ్వు ఉన్న పళంగా దేవుని దగ్గరకు వస్తే ఆయన నిన్ను మారుస్తాడు, జీవితాన్ని సరిచేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి ప్రభా ఐ కమిట్ మై సెల్ఫ్ టు యూ అని అన్నప్పుడు హీ చేంజెస్ యూ. అండ్ వెన్ హీ ఈస్ చేంజింగ్, యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ అవుట్. దాన్ని చూపిస్తావు. సో ఇప్పటికీ 4 ఇష్యూస్ని మనము డీల్ చేసాం. నెంబర్ 1 ఛాలెంజ్, దేవుడు తిట్టాడు. నెంబర్ 2 కర్స్, దేవుడు శాపమేంటో చెప్పాడు. నెంబర్ 3 కన్ఫెషన్, తప్పు తెలుసుకున్నారు. నెంబర్ 4 కన్స్ట్రక్షన్. నౌ ఐఎమ్ కమింగ్ టు ది సెకండ్ చాప్టర్. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త యొగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనుము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క
ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమను బట్టి మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దెర్ ఆర్ సో మెనీ లెసన్స్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ కంఫర్ట్. దేవుడు ఎవరిని కంఫర్ట్ చేస్తాడు? ఆయన పని చేయటానికి భయపడే వాళ్ళని కంఫర్ట్ చేస్తాడు. దేవుడు ఎవరిని కంఫర్ట్ చేస్తున్నాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్తున్నప్పుడు సాతానుడు కలిగించే అడ్డులను చూసి భయపడే వాళ్ళని కంఫర్ట్ చేస్తున్నాడు. దే వాంట్ టు బిల్డ్ ద టెంపుల్. మందిరాన్ని కడదాం అనుకుంటున్నారు, కానీ భయం వేసింది. క్యాన్ వి మేము కట్టగలమా? మా వల్ల కాదు, ఇది వాళ్ళు అనుకుంటుంది. మందిరము ప్లేస్లో మనము పరిచర్య అని పెట్టుకుందాం. మందిరం ప్లేస్లో పరిచర్య చేద్దాం అని అనుకున్నప్పుడు, జస్ట్ ఐ వాంట్ టు టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సుజాన్ ఆర్ జోసెఫ్ గెడ్డం గారు. దే ఆర్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ విచ్ హ్యాస్ ఎ గ్రేట్ లెగసీ. గొప్ప లెగసీ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు. వాళ్ళ తాతగారైనటువంటి పరంజ్యోతి గారు నేను ఎయిత్ డే ఉన్నప్పుడు ఏలూరు వచ్చారు. మా మమ్మీ డాడీ ఏలూరులో నన్ను 8th డే బేబీగా ఆయన చేతిలో పెడితే ఆయన ప్రవచించి ప్రార్థన చేశాడు. ఇర్మియాకి ఇచ్చిన వాగ్దానం ఈ బిడ్డలో నెరవేరుతుంది. పుట్టక ముందే వీడిని ఏర్పరచుకున్నాడు దేవుడు. పౌలుకి ఇచ్చిన వాగ్దానం ఇతనిలో నెరవేరుతుంది. ఎందుకు అనంటే రాజుల ముందు, రాజ్యాల ముందు నిలబడతాడు. 8వ రోజు ఆయన ప్రార్థన చేశాడు, పంపించాడు. దే ఆర్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ విచ్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అట్ ద క్లోజెస్ట్ లెవెల్. ఒకవేళ ఈరోజు సుజానా కానీ జోసెఫ్ గెడ్డం గారు కానీ మా తాతగారు లాగా మేము ఎక్కడవుతాం అని అనుకుంటే, నేను ఆయన్ని బీలిటిల్ చేయట్లేదు, అందుకని ఆయన అంత టాప్ పొజిషన్లో చూపించాను. ఒకవేళ కనుక దేవుడు వాళ్ళిద్దరితో మాట్లాడితే ఏమని మాట్లాడతాడు తెలుసా? మీ తాతగారి యొక్క పరిచర్య మీకు తెలుసు కదా, బడికి వెళ్ళకపోయినా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేశాడు ఆయన. హీ డిడ్ నాట్ స్టడీ ఇన్ అ కాలేజ్, బట్ హీ ట్రాన్స్లేటెడ్ ద అమెరికన్స్. తెలుసా? అదేనండి దేవుడు ఒకవేళ మాట్లాడు, అవును ప్రభా తెలుసు, మేము అట్లా అవ్వలేము, అలా అనొద్దు నువ్వు. మీ తాతయ్యని అట్లా చేసిన నేను నిన్ను అంతకంటే గొప్పదానిగా చేస్తాను. ఐ క్యాన్. నేను వాళ్ళేదో ప్యాసిఫై చేయడానికి మాట చెప్పట్లేదు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఐఎమ్ నాట్ డిక్లేరింగ్ ఎ ప్రొఫెసీ హియర్, బట్ ఐఎమ్ టెల్లింగ్ ఎ అనలిటికల్ రిలేషన్ హియర్. మా తాతోళ్ళు గొప్పోళ్ళు, నేను అలా అవ్వలేను. మా పితరులు గొప్పోళ్ళు, నేను అలా అవ్వలేను అని కొంతమంది ఆలోచిస్తే, మా నాన్న తాగుబోతు, మా తాత నక్సలైటు, నేను బాగుపడతానంటే, దీస్ ఆర్ ద 2 ways యూ కెన్ లుక్ బ్యాక్. అంత గొప్పవాడిని నేను అవ్వలేను, అంత గొప్పదాన్ని నేను అవ్వలేను, అంత గలీజు బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను పనికి రాను. బోత్ ఆర్ రాంగ్. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. నీ గతం గురించి నాకు అనవసరం. ఐ కెన్ స్టార్ట్ యూజింగ్ యూ.